ఏకీభించినట్లయితే చిన్న ప్రార్థన చేసుకొని కొద్ది నిమిషములు వాక్యాన్ని ధ్యానించుకున్న ప్రార్థన. పరలోకమందు ఉన్నటువంటి మా యొక్క తండ్రి, నీ యొక్క పరిశుద్ధమైన ఉన్నతమైన నామం బట్టి నీ యొక్క ప్రియకుమారుడు మా రక్షకుడు యేసుక్రీస్తు ద్వారా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. నాయన, మీరు రాయించిన జీవగ్రంథంలో నుండి ఈ యొక్క సమయంలో కొన్ని విషయాలను ఆయన మేము ఆలోచిస్తూ ఉంటూ ఉండగా మా యొక్క ఆత్మీయ జీవితానికి అవసరమైనటువంటి సంగతులను ఆయన నేను చక్కగా అర్థం చేసుకొని నీ కొరకు ఉన్నతంగా బ్రతికి కృపను అనుగ్రహించమని ఈ ప్రార్థన నీ ప్రియకుమారుడు అయినటువంటి యేసుక్రీస్తు ద్వారా అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఓకే పిల్లలు, మరి ఈరోజు బైబిల్ గ్రంథంలో నుండి ఒక చక్కటి ఆత్మీయ సందేశం, డిప్లొమా ఇన్ బైబిల్ థియాలజీ సెకండ్ ఇయర్లో ఉన్నటువంటి పాఠం నేర్చుకున్నాం పిల్లలు. అదే దేవుడు నీకిచ్చిన పని చేయుచున్నావా, దేవుడు నీకిచ్చిన పని చేయుచున్నావా. ప్రియమైన దేవుడి పిల్లలారా, పని అంటే వర్క్. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఎందరో మనుషులందరూ పనులు చేసుకుంటూ ఉన్నారు. పనులు చేసుకొని బ్రతకాలి, లేకుంటే ఎలా అని ప్రశ్నించే వాళ్ళు కూడా లేకపోలేదు. ఇలా మనిషి చేసేటువంటి పనుల గురించి ఆలోచిస్తే కూలీకి వెళ్ళి పనులు చేసుకునే వాళ్ళు ఉన్నారు, కూలి పనులు ఉన్నాయి. అదేవిధంగా వ్యాపారం చేసేవాళ్ళు వ్యాపారం చేస్తూ ఉన్నారు, వ్యాపారాలు ఉన్నాయి. అదేవిధంగా ప్రైవేట్ జాబ్స్ చేసేవాళ్ళు ఉన్నారు, అదేవిధంగా గవర్నమెంట్ జాబ్ చేసేవాళ్ళు ఉన్నారు. ఇలా మనుషులు తాము బ్రతకడం కొరకు పనులు చేసుకుంటున్నారు. ఇవి బ్రతకడం కొరకు పనులు. ఎన్ని పనులు ఉన్నాయని ప్రపంచంలో మనుషులు ఆలోచించారంటే కోటి పనులు ఉన్నాయని, ఈ కోటి విద్యలు కూటి కొరకే అని చెప్పడం జరిగింది. కోటి విద్యలు కూటి కొరకే అంటే ఈ సంపాదించుకొని ఈ ఆహారం తిని బ్రతకడం కొరకు, చచ్చిపోకుండా ఉండడానికి ఈ పనులు మనుషులు చేసుకుంటున్నారు. అందులో పనులు దొరకని వాళ్ళు ఉన్నారు, పనులు ఎక్కువగా చేసుకునే వాళ్ళు ఉన్నారు, సంపాదించుకునే వాళ్ళు ఉన్నారు. మొత్తానికి ఈ జీవితం అంతా మనిషి గురించి ఆలోచిస్తే పనులు చేసుకుంటూ ఉన్నారు. కానీ అసలు వచ్చింది ఈ పనులు చేసుకోవడం కొరకేనా? ఇక ఏ పని లేదు, మనిషి ఆలోచించడం లేదు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఒకసారి దేవుని మాటల దగ్గరికి వచ్చేటువంటి దేవుని పిల్లలు కూడా మాకు ఏ పని లేదని అనుకుంటా ఉన్నారు. మేము బ్రతకడం కొరకు మేము పనులు చేసుకుంటున్నాం. ఇక అంతే కదా, ఏం పని ఉంది? ఈ జీవితంలో కష్టపడాలి, పని చేసుకోవాలి. మరి ఎవరిని ఆశించకుండా ఈ కష్టార్జితాన్ని అనుభవించి సుఖముగా ఈ భూమి మీద మరి తనువు సాధిస్తే ఇక అంతే కదా, ఏ పని ఉంది? ఏ పని చేయాల్సిన అవసరం లేదు, ఏ కష్టం లేదు. దేవుడు సుఖంగా అన్ని అవసరాలు ఇచ్చాడని ఆలోచిస్తూ మరి ఉన్నటువంటి సమాజంలో మనుషులు ఉన్నారు. బైబిల్ చదివిన వాళ్ళు కూడా బైబిల్లో ఉన్నటువంటి విషయాలు అర్థం కాక వాళ్ళు ఏమనుకుంటారంటే నేను జ్ఞానులము అని అనుకొని ఏ పని చేయాల్సిన అవసరం లేదు. దేవుడిని నమ్ముకుంటే చాలు, ఇక ఏ పని చేయాలి? మనం చెప్పామంటే మనల్ని విచిత్రంగా చూస్తారు. బైబిల్లో నాకు ఒక రెఫరెన్స్ తెలుసు, బైబిల్లో ఒక రెఫరెన్స్ తెలుసు, ఆ రెఫరెన్స్ పట్టుకొని ఆగిపోతారు అక్కడే. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు ప్రపంచవ్యాప్తంగా దేవుని మాటలు చెప్పేవాళ్ళు లేదా దేవుని మాటలు విని తెలుసుకున్నటువంటి క్రైస్తవ సమాజంలో బైబిల్ గురించి పూర్తి అవగాహన లేకుండా పోయారు. ఒక మాట ఆదర్శంగా తీసుకొని దాన్ని పట్టుకొని
మాకు ఇదే తెలుసు, ఇక ఇదే సమాప్తం అని వారు అనుకున్న పరిధిలోనే వారు ఉంటా ఉన్నారు. ప్రియమైన దేవుని పిల్లలారా, చాలామంది మరి దేవుని కొరకు భూమి మీద బ్రతకవలసిన అవసరం లేదు, ఏ పని మాకు లేదు, దేవుణ్ణి కేవలం నమ్ముకుంటే చాలు పరలోకమే మా వశం అవుతుందని అపోహలో ఉన్నారు. వారు అలా ఉండడానికి కూడా ఒక వాక్యం కూడా రెఫరెన్స్ చూపిస్తారు. యోహాను సువార్త చూద్దాం పిల్లలు, వాళ్ళు చూపించేటువంటి రెఫరెన్స్ యోహాను సువార్త 6వ అధ్యాయం 29వ వచనం. యోహాను సువార్త 6వ అధ్యాయం 29వ వచనం. యేసు ఆయన ఏం చెప్తా ఉన్నాడంటే, ఆయన పంపిన వాని యందు మీరు విశ్వాసముంచుటయే దేవుని క్రియ అని వారితో చెప్పారు. ఈ మాట చూశారు. దేవుడు పంపినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయనను విశ్వసించడమే దేవుని క్రియ, ఆయన నమ్ముకోవడమే దేవుని పని. మేము నమ్మాం, మేము దేవుని పని చేసాం, అయిపోయి ఇక ఏ పని చేయాలి? ఆయన నమ్ముకోవడమే కదా దేవుని పని, ఇక ఏ పని చేయవలసిన అవసరం లేదు. మేము బ్రతకడానికి, చావకుండా ఉండడానికి మేము చేసే పనులు మాకున్నాయని అలా భూమి మీద తమ జీవిత కాలాన్ని అర్ధాంతరంగా వ్యర్థంగా ఉపయోగించుకుంటూ క్రైస్తవ బిడ్డలే అలా జీవించే వాళ్ళు కూడా లేకపోతే. బాప్తిస్మం పొందాం, మరి బోధ వింటూ ఉన్నాం, ప్రార్థనకు వచ్చాం, రొట్టె విరుచులు ఎందుకు మేము పాల్గొన్నాం, సహవాసంలో ఉన్నాం, వచ్చాము, కానుక వేశాము, పాస్టర్ గారితో ప్రార్థన చేయించుకున్నాము, ఇంటికి వెళ్ళిపోయాం, వండుకున్నాం, తిన్నాం, అయిపోయింది. ఏం పని చేయాలి? ఏ పని లేదు. ఇదిగో యోహాను సువార్తలో ఉంది, ఆయన ఎందుకు విశ్వాసం ఉంచుటయే దేవుని క్రియ, ఆయన నమ్ముకుంటేనే చాలు, ఇదే క్రియ, ఇదే పని, మేము నమ్మేశాం, అయిపోయింది అని ఈ మాట చూసుకొని మోసపోతూ ఉన్నారు. ప్రియమైన దేవుని పిల్లలారా, క్రైస్తవుడు వాక్యాన్ని మరి ఈరోజు కొన్ని విషయాలు తెలుసుకొని అదే సత్యమని అంతవరకునే ఆగిపోయి సంపూర్ణంగా తెలుసుకోకుండా తన జీవితాన్ని వ్యర్థంగా పోగొట్టుకుంటున్నాడు. దేవుడు చెప్పిన ఉద్దేశాలు నెరవేర్చకుండా ఉన్నాడు. కేవలం ఒక మాట మాత్రమే చూడడం కాదు, కానీ బైబిల్లో ఉన్నటువంటి ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు ఉన్నటువంటి అన్ని విషయాలు తెలుసుకోవాలి. కేవలం ఒకవైపు ఉండే చూడకూడదు, అన్ని వైపు ఉండే చూడాలి, 360 డిగ్రీలో చూడాలి. ఏమైనా దేవుని పిల్లలారా, దేవుని యందు విశ్వాసం ఉంచుటయే దేవుని క్రియ అయితే విశ్వాసం గురించి మరి బైబిల్లో ఎక్కువ చోట ఏం చెప్పబడడం జరిగిందంటే చూద్దాం ఒకసారి. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 26వ వచనం. ప్రాణము లేని శరీరము ఎలాగు మృతమో అలాగే క్రియలు లేని విశ్వాసము మృతము. ప్రాణం లేకపోతే, ఆ మనిషి చనిపోతే, శవం అయిపోతే, ఆ చనిపోయిన వ్యక్తి వెళ్ళిపోయిన తర్వాత ఇక ఇంట్లో వారికి ఏ ఒక్కరికి ఉపయోగం లేదు. ప్రేమించిన వాళ్ళే ఇక తర్వాత సమయం అయిపోతా ఉంది, ఈ శవం కంపు పడతా ఉంది, ఇక కూర్చోబెట్టడానికి సమయం ఆసనం అవుతుందని వెళ్ళిపోతారు, తీసుకెళ్ళి కూర్చోబెడతారు. ప్రాణం పోయిన తర్వాత ఏ ఒక్కరికి అవసరం లేదు. ప్రాణం లేకపోతే శరీరం ఎలా అయితే శవంగా మారిపోతుందో, మృతమైపోతుందో, ఎలా అయితే ఉపయోగం లేకుండా పోతుందో, విశ్వాసము క్రియలు లేకపోతే కూడా ఉపయోగం లేదు. క్రియలు లేని విశ్వాసము అది మృతం, చచ్చినట్టే. నేను దేవుని నమ్మేశాను, ఇదే దేవుని పని అనుకుంటే అసలు నమ్ముకున్న క్రియలేవి. క్రియలు ఉండాలి. క్రియ అనగా పని.
ఈరోజు మనిషి ప్రపంచవ్యాప్తంగా బ్రతకడం కోసం పనులు నేర్చుకున్నాడు. ఈరోజు చేసే పనులన్నీ కూటి కొరకే. కానీ కోటి విద్యలు పక్కన పెట్టేస్తే ఇక తర్వాత దేవుడు అంటూ ఆయన ఒక పని ఇచ్చాడు భూమి. ఆ పని గురించి ఏ ఒక్కరూ ఆలోచించడం లేదు. మనిషి గురించి పక్కన పెడితే అసలు భూమి మీద ఉన్నటువంటి సృష్టిలో ప్రతి దాని విషయమై దేవుడు ఏం చెబుతున్నాడో ఒకసారి మనం చూద్దాం ప్రియులారా. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 4వ వచనం. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 4వ వచనం ప్రియులారా. యెహోవా ప్రతి వస్తువును దాని పని నిమిత్తం కలుగజేసెను. దేవుడు ప్రతి వస్తువును దాని పని నిమిత్తం కలుగజేసెను. దేవుడు కలుగజేసిన వస్తువులు ఉన్నాయి. ఈ కలుగజేసిన వస్తువులు ఎందుకంటే పని కోసం. ఒక సూర్యుడు ఉన్నాడు. ఆ సూర్యుని వలన పని ఉంది. సూర్యుడు అస్తమించిన సూర్యుడు ఉదయించకపోతే ఎలా ఉంటుంది పరిస్థితి ఒకసారి ఆలోచించండి. ఉదయం 6 అయింది, 7 అయింది, ఇంకా సూర్యుడు బయటికి రాలేదు. ఎలా ఉంటుంది? ఇంకా ఆయనే బయటికి రాలేదు, మేమెందుకు బయటికి రావాలి? ప్రపంచంలో వెలిగించవలసిన ఆయనే ఆగిపోయాడు. నేనేందుకు రావాలి ఇంట్లో బయటికి? ఆగిపోతాం. మధ్యాహ్నం 12 అయింది, ఇంకా రాలేదు. ఇలా రోజులు నెలలు సూర్యుడు బయటికి రాకపోతే ఇక పరిస్థితి, ప్రపంచ పరిస్థితి ఎలా ఉంటుంది? రైతు వేసిన పంట అది ఫలించదు. పంట ఫలించాలంటే సూర్యుడు అవసరం. చదువుకున్న వాళ్ళకి అర్థమవుతుంది. కిరణజన్య సంయోగక్రియ జరగాలంటే ఖచ్చితంగా సూర్యుడు అవసరం. కార్బన్ డైఆక్సైడ్ ఉండాలి, నీళ్లు ఉండాలి, సూర్యరశ్మి ఉండాలి. సూర్యుడు లేకపోతే లేదు, పదార్థం లేదు. సూర్యుడు ఒక వస్తువు, ఆ వస్తువుని దేవుడు చేశాడు, దానివల్ల పని ఉంది. ఆ ఎండ రావడం వల్ల నువ్వు ఉతికినటువంటి దుస్తులు అవి ఆడడానికి ఉపయోగం ఉంది. చీకటి, చంద్రుడు దేవుడు కలగజేసినదే. అవి లేకపోతే దానివల్ల పని ఉంది. అవి లేకపోతే ప్రపంచం అయోమయం. పగలుంది, ఇక రాత్రి ఇంకా కాలేదు, రాత్రే కాలేదని అసలు ఎలా ఉంటారు ప్రపంచం అంతా? చీకటి పడకపోతే అంతేగా. ఇక మనిషి పనిలో ఉన్నాడు కాబట్టి పని చేస్తూనే ఉంటాడు. ఇంటికి కూడా చీకటి పడితే తప్ప యజమానులు ఇంటికి కూడా పోతారు. పగలు రాత్రి ఇవన్నీ దేవునివే. ప్రతిదీ దేవుడు చేసిన వస్తువే. ప్రియమైన దేవుని పిల్లల, వర్షం, ఈరోజు వర్షం రైతులు అవసరం. వర్షాలు లేకపోతే పంటలు లేవు. వర్షాలు లేకపోతే త్రాగడానికి నీరు లేవు. నీరు లేదు అసలు. ఎండ తీవ్రత ఎక్కువ అయిపోయింది, నీటి కొరత ఏర్పడుతుంది. లేదా ఎండ వేడికి తట్టుకోలేము. వర్షం పడాలి, వేచి చూస్తాం. వర్షం కూడా దేవుడు పంపే వస్తువే. వర్షం కావాలి, వర్షం గురించి ఆలోచిస్తాం. అదేవిధంగా గాలి దేవుడు చేసిన వస్తువే, దీనివల్ల పని ఉంది. ఒక్కసారి ఫ్యాన్లన్నీ ఆగిపోయాయంటే ఇక అందరూ మంచి వాక్యం చెబుతున్నామని అందరూ బయటికి వెళ్ళిపోతారు. వాక్యం తర్వాత బయట ఉండేదే వింటాము. నువ్వు లోపల ఉండి ఒక్కడే చెప్పేసుకో, అక్కడ ఉండి వింటామని బయటికి వెళ్ళిపోతారు అందరూ. ప్రియమైన దేవుని పిల్లలారా, గాలి అవసరం. అన్ని దేవుడు చేసినటువంటి ప్రతి వస్తువు, అది ఘన పదార్థం కావచ్చు, వాయు పదార్థం కావచ్చు, ద్రవ పదార్థం కావచ్చు, ఏ పదార్థమైనా ఏ వస్తువైనా దేవుడు చేసిన ప్రతిదీ పని కోసం చేశాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, పని నిమిత్తం చేశాడు. సూర్యుడు మనకే, దేవునికి అవసరమా? వర్షం మనకే, దేవునికి వర్షం అవసరమా? పంట పండాలి, ఆ పంట దేవుడు తినాలి అని దేవునికి ఆలోచన ఉందా? గాలి దేవునికి అవసరం లేదు. గాలి పీల్చుకోకపోతే మనమే చచ్చిపోతాం, ఊపిరి ఆగక. దేవునికి అవసరం లేదు. మన కోసం అవసరమని
ఆయన మన పని నిమిత్తం దేవుడు చేశాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, యెహోవా ప్రతి వస్తువును దాని దాని పని నిమిత్తం, అవి చేసే పనులన్నీ మనిషి కోసమే. దేవుడు చేసిన వస్తువులు అవి పని కోసం చేయబడ్డాయి. ఈరోజు మనిషి కూడా వస్తువులు తయారు చేస్తూ ఉన్నాడు. మనిషి చేసే వస్తువులు కూడా పని కోసమే. ఉదయం లేవగానే మనం అందరం చేసే పని, పేస్ట్ తీసుకుంటాం, బ్రష్ తీసుకుంటాం. ఆ పేస్ట్ బ్రష్ మీద వేసేసి మళ్ళీ బ్రష్ చేస్తాం. అసలు ఆ బ్రష్ ఎందుకు, ఆ పేస్ట్ ఎందుకు? పళ్ళు తోముకోవాలి, అవసరం ఉంది కాబట్టి ఆ కంపెనీ వాడు బ్రష్ కనిపెట్టాడు. బ్రష్ ఉంది పని కోసమే. సోప్ ఉంది, ఆ సోప్ ఎందుకు? కంపెనీ వాడు ఎందుకు అంత పెద్ద పరిశ్రమ పెట్టాలి? ఆ సోపు మనిషి కోసమే. పని అవసరం ఉంది కాబట్టి వస్తువు రావడం జరిగింది. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇది మనం ఆలోచించవలసిన విషయం. వస్తువు ఉందంటే దాని వలన పని ఉంది. పని కొరకు వస్తువు కనిపెట్టాడు మనిషి. అదేవిధంగా దేవుడు భూమి మీద మనుషులుగా మనం భూమి మీద సృజించాడు. అయితే మన వలన ఏమైనా పని ఉందా దేవునికి? మన వలన దేవునికి ఏమైనా పని ఉందా? దేవుని పని చేయవలసిన అవసరం ఏమైనా ఉందా అనేది మనం ఆలోచించవలసిన విషయం ఉన్నాయి. మనిషి చేసిన వస్తువులు అవి చేశాడు, తన కోసం ఉపయోగించుకుంటా ఉన్నాడు. అన్నం వండడానికి ఎంతో కష్టపడాల్సిన అవసరం లేదు. రైస్ కడిగి పెడితే, ఇక రైస్ కుక్కర్లో పెడితే అదే టయానికి పిలుస్తుంది. ఈరోజు ఆడవాళ్ళు కష్టపడి జడలో వేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఒక మిషన్ ఉంటుంది, ఆ వెంట్రుకలన్నీ వెడగొట్టి ఆ మిషన్ అప్పచెప్తే అది అల్లుకుంటా పోతుంది. జడ వేయడానికి ఒక మిషన్. ప్రియమైన దేవుని పిల్ల, మనిషి సుఖవంతమైన జీవితం కొరకు వస్తువులు కనిపెట్టుకుంటా ఉన్నాడు. పాత్రలన్నీ కడవలసిన అవసరం లేదు. అవన్నీ తిన్న తర్వాత మిషన్లు పెడితే సార్ అన్ని లోపలికి పోతాయి, అన్ని క్లీన్ చేసుకుని బయటకు వచ్చేస్తాయి. పని కోసం వస్తువులు కనిపెట్టాడు. పని కోసం దేవుడు మనల్ని కూడా పని కోసం చేశాడు. పాత నిబంధనలో మరి కొత్త నిబంధనలో ఒక్కొక్క సందర్భం చూద్దాం. మనిషి పుట్టేదే పని కోసం. అసలు పుట్టక ముందే నీకు పని ఉందని చెప్పి పుట్టించాడు. చూద్దాం, 2 సందర్భాలు చూద్దాం. న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయం 13వ అధ్యాయం పిల్లలు 3వ వచనం 4వ వచనం. ఇక్కడ సంసోను గురించి సందర్భం. యెహోవా దూత ఆ స్త్రీకి ప్రత్యక్షమై, ఇదిగో నీవు గొడ్రాలవు, నీకు కానుపు లేకపోయేను, అయితే నీవు గర్భవతివై కుమారుని కందువు, కాబట్టి నీవు జాగ్రత్తగా ఉండి ద్రాక్షారసమునే గాని మద్యమునే గాని త్రాగకుండుము, అపవిత్రమైన ఏది తినకుండుము. 5వ వచనం, నీవు గర్భవతి అయి కుమారుని కందువు, అతని తల మీద మంగలి కత్తి వేయకూడదు, ఆ బిడ్డ గర్భమున పుట్టిని మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడై ఫిలిస్తీయుల చేతిలో నుండి ఇశ్రాయేలీయులను రక్షింప మొదలు పెట్టునని ఆమెతో అనగా. సంసోను గురించి దేవుడు దేవదూత ద్వారా చెప్పిస్తున్నటువంటి మాటలు. అమ్మ, నీ గర్భవాసంలో ఒక కుమారుడు నువ్వు కంటావు. సంసోను రాబోతున్నాడు. ఆ సంసోను రావడానికి కారణం, ఆ జన్మ కారణం ఏంటో తెలుసా? నా ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులను తమ శత్రువులైన ఫిలిస్తీయుల చేతిలో ఉండి రక్షించడం కొరకే. ఇదిగో ఇతనికి పని ఉంది. నా ప్రజలను శత్రువుల నుండి కాపాడడం కొరకు ఇతనికి పని ఉంది. ఆ పని కోసమే ఇతను నేను పుట్టిస్తా ఉన్నాను. ఈ సందర్భంలో మనం ఆలోచించవలసిన విషయం, సంసోన్ పుట్టక మునిపే పని ఉంది. సంసోన్
అని సంసోను తల్లితోనే చెప్పబడిన మాట. ఇక కొత్త నిబంధనకి వెళ్ళిపోతాం. బాప్తిసం ఇచ్చి యోహాను గురించి, బాప్తిసం ఇచ్చి యోహాను తల్లికే దేవుడు దేవదూత ద్వారా చెప్పిన మాట. లూకా సువార్త 1వ అధ్యాయం 17వ వచనం. ఇక్కడ జకర్యాతో చెప్తా ఉన్నాడు. దేవుడు దేవదూత ద్వారా జకర్యాతో బాప్తిసం ఇచ్చి యోహాను తండ్రితో. 17వ వచనం. మరియు అతడు తండ్రుల హృదయమును పిల్లల తట్టుకును అవిధేయులను నీతిమంతుల జ్ఞానము అనుసరించుటకు త్రిప్పి. ప్రభువు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలు, ఇక్కడ ఆగుదాం, ఈ పదం దగ్గర ఆగుదాం. అవిధేయులను నీతిమంతుల జ్ఞానం అనుసరించుటకు త్రిప్పి. అవిధేయులను తిప్పవలసిన పని ఉంది. దేవుని మాటలకు లోబడిన వాళ్ళు, అవిధేయులు ఎందరైతే ఉంటారో ఈ అవిధేయులు విధేయులుగా మార్చాలి. ఆ పని ఇతనికి ఉంది. అందుకే నీ గర్భవాసంలో పుట్టబోతున్నాడు. అతడు పుట్టేంత వరకు నువ్వు మాట్లాడకుండా నువ్వు మగవాడిగా అయిపోతావు. సంసోను పుట్టుక గురించి ముందే చెప్పబడింది. అమ్మా, నీ కుమారుడు ఇశ్రాయేలీలను ఫిలిస్తీన్ల చేతుల్లో రక్షించాలి, ఆ బాధ్యత ఉందన్నాడు. బాప్తిసం ఇచ్చి యోహాను గురించి కూడా అవిధేయులను నీతిమంతుల జ్ఞానం అనుసరించడానికి త్రిప్పాలి, ఆ త్రిపోసిన బాధ్యత ఉంది. ఆ పని కోసమే బాప్తిసం ఇచ్చి యోహాను పుట్టబోతున్నాడని, పని కోసమే పుట్టబోతున్నాడని భక్తులు పుట్టక ముందే చెప్పబడిన సందర్భాలు. వస్తువు ఉందంటే పని ఉంది. మనిషి పుట్టాడంటే పని ఉంది కాబట్టి పుట్టాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు గురించి ఆలోచిద్దాం. ఆయన 12 ఏళ్ల వయసులో ఉన్నప్పుడే ఆయన చేసిన పని మీకు అందరికీ తెలుసు. దేవాలయంలో 12 ఏళ్ల వయసులో బాలుడుగా ఉన్నప్పుడు ఆయన ఏం చేశాడో చూద్దాం. లూకా సువార్త 2వ అధ్యాయం 49వ వచనం. 9వ వచనం. ఆయన మీరేలా నన్ను వెతుకుచుంటిరి, నేను నా తండ్రి పనుల మీద ఉండవలెనని మీరు ఎరుగరా అని వారితో చెప్పాను. ఇక్కడ యేసుక్రీస్తు వారు భూ సంబంధమైన పొట్ట కొరకు, పోషణ కొరకు ఆ పని గురించి చెప్పడం లేదు. పరలోకపు తండ్రి పనుల మీద ఉండాలి. మీరు నా కోసం, నేను తప్పిపోయానని నా కోసం వచ్చారు కదా, తల్లిదండ్రులతో చెప్తా ఉన్నాడు. నేను పరలోకపు తండ్రి పనుల మీద ఉండవలనని మీరు ఎరుగరా, మీకు తెలియదా? 12 ఏళ్ల వయసులోనే పని ఉందన్నాడు. 12 ఏళ్ల వయసులోనే బోధకులతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, సంఘంలోకి వచ్చిన మనం ఎంతవరకు దేవుని యొక్క జ్ఞానాన్ని నేర్చుకుంటున్నాం, దేవుని యొక్క మాటలు వ్రాసుకుంటున్నాం. మనం ఆలోచించవలసినటువంటి అవసరత ఉంది. 12 ఏళ్ల వయసు అంటే సుమారుగా ఒక 5 సంవత్సరాల స్కూల్ లైఫ్, లేకపోతే ఒక 7 సంవత్సరాలు మిగిలితే 7వ తరగతి అనుకోవచ్చు. 7వ తరగతి వయసులోనే దేవుని పని మీద ఉండాలి అనేటువంటి ఆలోచన వచ్చింది యేసుక్రీస్తు. బాల్యంలో చేశాడు కదా పని, బాల్యంలోనే తండ్రి పనుల మీద ఉండాలి కదా అని ఆలోచన చెప్పాడు కదా. మరి కాలక్రమం సమయం గడిచే కొద్దీ ఏమైనా దేవుని పని మర్చిపోయాడా అంటే మర్చిపోలేదు. బాప్తిజం పొందిన తర్వాత కూడా ఆయన మరించేంత వరకు కూడా దేవుని పని ఆయన మనసులో ఉంది. ఈరోజు చాలా సంఘాలలో ఎప్పుడో 20 సంవత్సరాల క్రితం నేను పని చేశాను నేనంటే మా ఊర్లో నా పేరు మారుమోగిపోతానని చెప్పేవాళ్ళు ఈరోజు ఇప్పటికీ చివరి దశకు వచ్చేసరికి మారిపోయి ఉంటారు. ఒకప్పుడు 40 ఏళ్ల క్రితం చేశాను అంటాడు, కానీ తర్వాత వస్తే మందు తాగుతా అంటాడు. బాల్యంలో యేసుక్రీస్తు బోధలో ఉన్నాడు, దేవుని పనుల మీద ఉండాలని చెప్పాడు. చివరి దశకు వచ్చేసరికి ఆయన మరణించక ముందే మరి దేవుని పనిలో ఉన్నట్టుగా ఆయన జ్ఞాపకం చేసినట్టుగా మనకు కనబడుతుంది. చూద్దాం పిల్లరా, మార్క్స్ వార్త 1వ అధ్యాయం 38వ వచనం పిల్లరా.
మార్క్స్ వార్త 1వ అధ్యాయం 38వ వచనం. ఆయన ఇతర సమీప గ్రామములలోను నేను ప్రకటించున్నట్లు వెలుదము రండి, ఇందు నిమిత్తమే కదా నేను బయలుదేరి వచ్చితనని వారితో చెప్పాను. ఇక్కడ యేసుక్రీస్తు వారు చెబుతూ ఉన్నటువంటి పని గురించి మనకు అర్థమవుతా ఉంది. ప్రకటించున్నట్లు వెలుదం రండి. యేసుక్రీస్తు చేసే పని ప్రకటించే పని, సమాజానికి దేవుని గురించి తెలియని విషయాలు చెప్పే పని, సువార్త పని. ఇందుకే కదా నేను బయలుదేరి వచ్చి, ఇందుకే కదా నేను పుట్టాను. ప్రియమైన దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు వారు ఆయన ఈ లోకానికి వచ్చింది ప్రపంచ మానవాన్ని రక్షించడం కొరకు, ఆ ప్రపంచానికి ఈ మాట తెలియజేయడం కొరకు. ఆయన పని చేయవలసిన అవసరం లేదనుకుంటే పరలోకంలో నుండే ప్రార్థన చేయొచ్చు. అక్కడే ఉండి ప్రపంచం అంతా మారిపోవాలని అందరి కోసం ప్రార్థన చేసుకుంటా కూర్చోవచ్చు. కేవలం ప్రార్థించినంత మాత్రం మనిషి మారడు. ప్రకటిస్తేనే మారిపోతాడు, ప్రకటిస్తేనే మారగలడు. ఇక్కడ యేసుక్రీస్తు వారు చేస్తున్న పని అదే. ప్రకటించినట్లు వెలుదం రండి, నేను ఇందు నిమిత్తమే కదా అరలోకంలో నుండి బయలుదేరి వచ్చాను, వెళ్దాం రండి అని శిష్యులతో చెప్పిన సందర్భంలో ఇలా ప్రకటించి చివరికి ఆయన మరణించే సమయానికి ముందుగా నేను చేయవలసిన పనులన్నీ చేసేసాను. యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనం చూద్దాం పిల్లలు. యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనం. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి తిని. దేవుడు చెప్పిన పనులన్నీ చేశాడు యేసుక్రీస్తు. ఆయన గురించి వ్రాయబడిన సందర్భాలు ఏవైతే ఉన్నాయో ప్రవక్త గ్రంథాల్లో, కీర్తన గ్రంథాల్లో, ఆ వచనాలన్నీ ఆయన నెరవేర్చాడు. చివరికి ఆయన ప్రాణం పెట్టడానికి సిద్ధపడుతున్నాడు. ఈ మాట చెప్పిన తర్వాత అన్ని పనులు సంపూర్తి చేశాడు. ఆయన బ్రతికిన కాలం కేవలం 33.5 సంవత్సరములే. కొద్ది కాలంలోనే ఆయన ఎన్నో పనులు చేశాడు. మన జీవితాల్లో ఎన్నో దినాలు గడిచిపోతూ ఉన్నాయి. దేవుని కొరకు ఎన్ని పనులు చేశాం ఒకసారి మనం ఆలోచించాలి. ప్రియమైన దేవుని పిల్లలు, సంసోను గురించి చెప్పబడింది. సంసోను, నువ్వు ఇశ్రాయేలును రక్షించాలి. బాప్తిస్మం యోహాను, నువ్వు అవిధేయులను మార్చాలి. యేసుక్రీస్తు వారు, నేను ప్రకటించడానికి వచ్చాను ఆయన అన్నాడు. ఈరోజు మనం ఎందుకు వచ్చాం? మనం పుట్టక మునిపే బైబిల్ పూర్తి అయిపోయింది రాయబడడం. మనం ఎందుకు వచ్చాం? మన గురించి ఏం రాయబడలేదా? ఈ కాలంలో డైరెక్ట్గా దేవుడితో వచ్చి మన గురించి ఏం చెప్పదు. ఒక్కటేసారి అందరికీ చెప్పబడిన మాట చూద్దాం పిల్లరా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం పిల్లరా. మరియు వాటి యందు మనం నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై. ఇక్కడ మళ్ళీ చదువుదాం చూడండి. దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై. దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు నువ్వు పుట్టక ముందే సిద్ధపరిచాడు. నీ జననం జరగక మునిపే ఈ పనులు చేయాలి, సత్క్రియలు చేయాలి. ఈ క్రియలు ముందే పెట్టాడు. సంసోను రాకముందే సంసోను పని గురించి ఎలా చెప్పాడు. బాప్తిస్మం ఇచ్చి యోహాను రాకముందే బాప్తిస్మం ఇచ్చి యోహాను ఏం పని చేయాలని చెప్పాడు. ఈ రోజు మనం రాకముందే ఏం పని చేయాలో చెప్తా ఉన్నాడు. మీరు సత్క్రియలు చేయాలి, ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయాలి. చేయడం కొరకే ఆ తర్వాత కంటిన్యూ చేయండి. మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. పనులు చేయడం కొరకే మనం పుట్టాం. దేవుడు వస్తువులు కలుగు చేశాడు, పని ఉంది కాబట్టే కలుగు చేశాడు. ఈరోజు మనిషి వస్తువులు కనిపెడుతున్నాడు, పని అవసరం వచ్చింది కాబట్టే మనిషి వస్తువులు కనిపెట్టాడు. ఈరోజు సత్క్రియలు చేయడం కొరకే దేవుడు మనల్ని పుట్టిస్తున్నాడు. మన జననం జరిగింది, మన జీవితంలో ఎన్నో దినాలు గడిచిపోయాయి ఇప్పటికీ. అయితే
ఇందులో దేవుని పని గురించి గుర్తిరిగిన వాళ్ళు కొంతకాలం తర్వాత ఒక్కొక్కరు ఒక్కొక్క సమయంలో గుర్తిరిగారు ఆయన పనులు చేయాలని. అయితే ఎంతగా చేస్తా ఉన్నాం ఆయన పనులు. సత్క్రియలు, సత్ అనగా సత్యం, సత్యం అనగా వాక్యం, వాక్యంలో వ్రాయబడినటువంటి క్రియలు చేయాలి. సువార్త, ఒక్క మాటలో చెప్పాలంటే సువార్త, ఒక్క మాటలో చెప్పాలంటే దేవుని గురించి మనిషికి చెప్పాలి, తెలియజేయాలి, దేవుని సంకల్పం అంతా తెలియజేయాలి. ఈరోజు సమాజంలో మనుషులకు దేవుని సంకల్పం తెలియటం లేదు, ఈ జీవిత పరమార్థం ఏంటో తెలియటం లేదు. ఆ తెలియజేయాల్సినటువంటి బాధ్యత అది మన మీదే పెట్టాడు. అందుకొరకే దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు, దేవుడు మనల్ని లోకంలో నుండి ఆకర్షించాడు. మనలో ఏ ఒక్కరం మన జ్ఞానం వలన ఆయన దగ్గర రాలేదు. నేను ఒక వార్త విన్నాను, ఏంటంటే ఈ జ్ఞానం, నాకు జ్ఞానం ఉంది కాబట్టి నేను ఆయన ఎంతకు వచ్చానని ఒక వ్యక్తి చెప్పడం జరిగింది. ఇంత టాలెంట్ నాకు ఉంది కాబట్టి దేవుడి దగ్గరికి వచ్చాను, ఈ టాలెంట్ లేకపోతే నేను ఎందుకు వస్తాను దేవుడి దగ్గరికి అని తన టాలెంట్ గురించి చెప్తా ఉన్నారు. కానీ మనలో మన జ్ఞానం వలన అయితే దేవుడి దగ్గర రావడం లేదు, కానీ దేవుడు ఆకర్షించడం వలన మాత్రమే ఆయన చింతకు రావడం జరిగింది. ఆయన ఆకర్షించడం వలన, ఆయన కృప వలననే మనం బాప్తిసం పొందడం జరిగింది, ఆయన రాజ్యంలోకి మనం చేర్చబడడం జరిగింది. ఇలా వచ్చామంటే వచ్చిన మనం ప్రార్థనకు వచ్చి ప్రభువులో పాల్గొని సహవాసంలో ఉండి అలా ఇంటికి వెళ్ళిపోతే ఏ ఉపయోగం లేదు. కేవలం దేవుని నమ్ముకుంటే ఏ ఉపయోగం లేదు, క్రియలు ఉండాలి. విశ్వాసం క్రియలు లేనిదైతే అది మృతమగును. సత్క్రియలు చేయవలసినటువంటి బాధ్యత మన మీద పెట్టాడు. ఇక మనం ఆనందించే విషయం ఏంటంటే, మీరు సత్క్రియలు చేయగలరు కాబట్టే దేవుడు మిమ్మల్ని ఎన్నుకున్నాడని మరి పౌలు గారు చెప్పినటువంటి మాట మనం చూస్తే ఆనందపడతాం. చూడండి ఒకసారి, నిజంగా దేవుని పని అంటే ఆసక్తి ఉందా మనకంటే? ఉంది. ఈ ఆసక్తి ఉందని గ్రహించిన దేవుడే మనల్ని ఆయన పని కొరకు నిలబెట్టుకున్నాడని ఒక చక్కటి మాట, మనం ఆనందించేటువంటి మాట. నిజంగా ఆయన కొరకు చేయవలసినటువంటి పని కోసం మనం ఇంకా వేగంగా ఇష్టంగా చేయడానికి ఈ మాట మనం ఎంతో తోడ్పడుతుంది. చూద్దాం. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. పిల్లలు, ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియల యందు ఆసక్తి గల, అక్కడ ఆగిపోదాం. సత్క్రియల యందు ఆసక్తి గల, సత్క్రియల యందు ఆసక్తి మీకుంది. సత్క్రియల యందు ఆసక్తి గల, తర్వాత కంటిన్యూ చేయడము, ప్రజలను తన కోసరము పవిత్రపరుచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తన్ను తానే మన కొరకు అర్పించుకునేది. సత్క్రియలు ఆసక్తి మనకుంది. పేతురు రాసిన పత్రికలో ఒక మాట ఉంది, మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తమ వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వారి గుణాతిశయమును ప్రచురం చేయు నిమిత్తం ఆ వంశము అదే మాటలోనే కంటిన్యూ. దేవుని సొత్తైన ప్రజల పదం ఉందా? ఆ మాటలో ఉంటుంది. దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. అదే సొత్తు అనే పదం ఇక్కడ రాయబడింది. సత్క్రియల యందు ఆసక్తి గల ప్రజలు వీరు. దేవుని పనులంటే ఇష్టం వీరికి. అందుకే వీరి కోసం నేను ప్రాణం పెట్టాలి, వీరిని కాపాడడానికి వచ్చేస్తాను. మనలో ఆసక్తి ఉంది. మన ఆసక్తి చూసిన దేవుడే మనల్ని ఆకర్షించాడు, తన సంఘంలోకి చేర్చుకున్నాడు. మనలో ప్రతి ఒక్కరిలో ఏదో ఒక టాలెంట్ ఉంటుంది ఖచ్చితంగా. ప్రతి ఒక్కరిలో ఒక టాలెంట్. అందరూ అన్ని రకాల పనులు చేయలేకపోవచ్చు, కానీ ఒక్కొక్కరిలో ఒక్కొక్క పని చేసే సామర్థ్యం ఉంటుంది.
దేవుని కొరకు చేయవలసినటువంటి ఆ పని ఆసక్తి ఉంటుంది. ఆ ఆసక్తిని బట్టే దేవుడు ఆకర్షించి తన సంఘంలోకి మనం చేర్చాడు. దేవుడు మనకిచ్చిన పని సత్క్రియలు చేయాలి. దేవుడు మన ముందర పెట్టిన బాధ్యత సువార్త ప్రకటించవలసిన పని అవసరత ఉంది. ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రపంచం అంతా నిజంగా ఎమర్జెన్సీలో ఉంది. ఎమర్జెన్సీ. పక్కన చూస్తే ఎవరైనా ఒక ఇంటి దగ్గర ఒక గ్యాస్ సిలిండర్ పేలిపోయింది అనుకున్నాం, మంటలు చెల్లవుతా ఉన్నాయి. చుట్టుపక్కల వాళ్ళు ఎలా ఉంటారు? అందరు కూడి ముందు ఇంట్లో ఉన్న మనుషులు బయటికి తీసుకొని వస్తారు. ఆ సమయంలో మనుషులు వీధిలో ఉన్న మనుషులందరూ ఒక చోటికి చేరి ఆ ఇంటి దగ్గరికి చేరి అవసరమైతే ఇంట్లో ఉన్న వస్తువులు బయటికి తీసుకొని వచ్చి సురక్షితంగా వస్తువులు, బీరువా, టీవీలు మొత్తం అన్ని బయటికి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తారు. మనుషులు కాపాడతారు మొదటిగా, తర్వాత విలువైన వస్తువులు కాపాడతారు. అదేవిధంగా నదిలో ఎవరైనా కొట్టుకొని పోతా ఉంటే ప్రయత్నం కాపాడడానికి తాళ్ళు వేసి లాగుతారు. అత్యవసరం. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మనుషులందరూ ఎలా ఉన్నారంటే అత్యవసర పరిస్థితి. దేవుని మాట తెలుసుకోకపోతే ఇక వారు వెళ్ళేది నిత్య నాశనమే. యుగములు తరతరములు నిత్యానికి దండన వెళ్ళిపోతారు. వాళ్ళందరినీ మనం చూసి మన కళ్ళ ముందర మన తరంలో ఉండే మనతో పాటు ఉండే వాళ్ళు వెళ్ళిపోతా ఉంటే ఎలా ఉంటుంది? ఈ విషయాలు బయటికి మనం తెలుసుకుంటే ఒకసారి మన గ్రహింపులోకి వస్తే రాత్రి నిద్ర పట్టదు. మన కళ్ళ ముందర ఉండి మనతో ప్రయాణం చేసిన బస్సులో ఉన్న మన పక్కన ఉన్న వ్యక్తి దేవుడిని తెలుసుకోకుండా వెళ్ళిపోతే ఎలా ఉంటుంది? దేవుడు ఒకవేళ అడిగితే మనం ఏం చెప్పాలి? నిజంగా ఖచ్చితంగా బాధ్యత ఉంది. దేవుని పని చేయవలసిన బాధ్యత. దేవుడు మనకి ఇచ్చిన పని సువార్త ప్రకటించవలసిన పని. అపోస్తలుడైన పౌలు గారు ఎంతో గొప్పగా సువార్త జరిగించాడు. గొప్పగా జరిగించాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ రోజు సంఘం ద్వారా కూడా మనం కూడా ఎన్నో చేయవలసిన పనులు ఉన్నాయి. ఈ పనులు చేయడంలో సుఖవంతంగా ఉండదు. ఇది పూలబాటగా ఉండదు, ముళ్ళ బాటగా ఉంటుంది. ఈ పని అడ్డుకునే వారు ఉంటారు, అవమానించే వారు ఉంటారు. వాటన్నింటిని కూడా మనం ఎదుర్కొని అడుగు వేయాలి. ఎందుకంటే ఈ జీవితం శాశ్వతం కాదు కదా, కొద్ది కాలమే కదా. మహా అంటే చెప్పలేం, రేపేమి సంభవించునో తెలియదు. మనం అనుకున్నాం కొద్దిసేపు ఒక 5 సంవత్సరాలు ఉంటామని, లేదా 20 సంవత్సరాలు మనం బ్రతుకుతాం అనుకుందాం. 5 లేదా 10 లేదా 20 లేదా 30. ఇక తర్వాత 50 సంవత్సరాల తర్వాత మనలో దాదాపుగా 3/4 భాగం ఎవరో 50 మందిలో 10 మంది లేదా 20 మంది ఉండొచ్చు. వాళ్ళు కూడా చివరి స్టేజ్కి వచ్చి ఉంటారు వయసు. కాలం త్వరగా గతించిపోతా ఉన్నది. నీడవలే దినములన్నీ గతించిపోతా ఉన్నాయి. ప్రియమైన దేవుని పిల్లలారా, మనం వెళ్ళక మునిపే చేయవలసిన పనులన్నీ చేసేయాలి. మనం మనిషి వెళ్ళిపోయిన తర్వాత నాకు అవకాశం ఇవ్వని మన దేవుని అడిగినా అనే అవకాశం లేదు. నన్ను ఒకసారి భూమికి పంపించు, నేను వెళ్ళి చేసేస్తాను, ఇక ఏ అవమానాన్ని తట్టుకుంటానని అనడానికి కుదరదప్పుడు. ఒక్కసారే జన్మ, ఒక్కసారి మరణం, ఇక తర్వాత తిరిగి రాని లోకానికి వెళ్ళిపోతాం. ప్రియమైన దేవుని పిల్లలారా, సువార్త ప్రకటించవలసిన అవసరత చాలా ఉంది. ఈ పని మన మీద బాధ్యత ఉంది. ఈ పని చేయడం వల్ల ఎన్నో సమస్యలు, అవమానాలు ఎదుర్కోవచ్చు. కానీ ఈ పని చేయడం వలన మనం నష్టమైతే లేదు. నష్టం ఉన్నా లాభమే. నువ్వు చేసిన ప్రతి పనికి 100 రెట్లు ప్రతిఫలం అన్నాడు. భూమి మీద పని చేస్తే ఏ వస్తువుగా ఆ వస్తువు సరిపోయే రేట్లు ఇస్తారు. నువ్వు చేసిన పనికి తగిన జీతమే ఇస్తారు. కానీ దేవుని పని చేయడం వలన నువ్వు చేసిన ఖర్చు పెట్టిన ప్రతి దానికి 100 రెట్లు ప్రతిఫలం. ఈ పని నిజంగా మనం పోగొట్టుకోకూడదు. నిజంగా నిరుద్యోగులకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న నిరుద్యోగులకు శుభవార్త. ఉద్యోగాలు లేవు, ఏ పని లేదు అనుకునే వారికి ఆ పనుల గురించి ఒకసారి పక్కన పెడితే చేయవలసిన పని అవసరత, సువార్త ప్రకటించవలసిన పని ఉంది. ఈ పని చేయడానికి పోస్టుల సంఖ్య ఇన్ని పోస్టులే ఉన్నాయి, 10 మంది ప్రకటించాలి, ఇక తర్వాత అవకాశం లేదు అని అనడానికి లేదు. అన్లిమిటెడ్ వేకెన్సీస్. ఎంతమంది అయినా దేవుని తెలుసుకోవచ్చు,
ఎంతమంది అయినా దేవుని పని చేయడానికి అవకాశం ఉంది. చేసిన ప్రతి పనికి జీతం 100 రెట్లు. ప్రియమైన దేవుని పిల్లారా, నిజంగా నిరుద్యోగులు ఆనందపడతా ఉన్నారు. కోట విస్తారంగా ఉంది. నువ్వు చెప్పడానికి నడుమట్టవలసిందే బాధ్యత. మనం ఆయన కొరకు ఆలోచిస్తే నిజంగా ఆయన మన కొరకు ఆలోచిస్తాడు. కానీ ఈ విషయాలన్నీ మనకు తెలిసినా కానీ నిజంగా అపవాది మాయలో పడిపోతాం పిల్లలు. అప్పుడప్పుడు దేవుడు చేసిన పనికి ప్రతిఫలం ఇస్తా అని చెప్పినా కానీ ఈ ప్రతిఫలం ఇవ్వడంలో ఆయన మర్చిపోవడని ఎన్నో విషయాలు విన్నా కానీ మనం నిజంగా కాలంలో మరి గతించే కొద్దీ మర్చిపోతాం. మర్చిపోవడంతోనే మనం చేయవలసిన పని చేయకుండా ఆగిపోతూ ఉన్నాం. యెహోవా పనిని ఎలా చేయాలంటే శ్రద్ధగా చేయాలి. పని చేయడంలో కూడా మనం అశ్రద్ధగా చేస్తున్నామంటే ఇది అపవాది యొక్క కుట్ర, సాతాను కుట్ర. ఇది దేవుని పని చేసే వాళ్ళ మీద కుట్ర పడతారు. ఎలా అంటే వీడు శ్రద్ధగా చేయకూడదు, సమస్యలు, బాధలు, కష్టాలు, ఆర్థిక ఇబ్బందులు, లేదా ఇంట్లో గొడవ మనుషుల మధ్య, ఈ బాధ అంతా గుండెలో పెట్టుకొని ఏ శ్రద్ధ ఉంటుంది? ఆ విషయాలే గుర్తొస్తూ ఉంటాయి. ఇంటి దగ్గర ఆ బాధలే గుర్తొస్తూ ఉంటాయి. నువ్వు శ్రద్ధగా చేయకుండా చేయడమే దాని పని. ప్రపంచం దేవుని తెలుసుకోకుండా చేయడం దాని పని. నమ్మిన వాళ్ళను తప్పుదోవలకు పంపించడం అపవాది పని. ఇక ఆయన పని చేయాలనుకున్న సిద్ధపడిన వాళ్ళను కూడా మనశ్శాంతి లేకుండా చేయడం కూడా అపవాది పని. ఏమైనా దేవుని పిల్లలారా, అపవాది యొక్క తంత్రం ఇది. ఈ తంత్రాలన్నీ గుర్తెరిగి దేవుని కోసం మనం చేయవలసిన పని, సువార్త ప్రకటించవలసిన భారము పౌలు గారు అన్నట్టుగా ఆయన మీద మోపడి ఉందట. ఈరోజు బాప్తిసం పొందేటువంటి ప్రతి ఒక్కరి మీద సువార్త భారం మోపబడి ఉన్నది. ఎంత కష్టమైనా ఏ బాధ ఉన్నా కానీ భూమి మీద బ్రతకడం కొరకు పని లేకపోయినా కానీ పరలోకం వెళ్ళడానికి ఉన్నటువంటి ఈ పని మాత్రం మర్చిపోకుండా మీరు సువార్తను ఖచ్చితంగా జరిగిస్తే మనకే పరలోకం. మరి ఈ యొక్క విషయాలన్నీ గుర్తుపెట్టుకొని మరి దేవుని పనిలో మరి శ్రద్ధగా ఉంటూ దేవుడు మనకిచ్చినటువంటి ఈ పనిని మనం ఎల్లప్పుడూ చేసే విధంగా ఉండాలని ఈ యొక్క మాటలు తెలియజేస్తూ ఉన్నాం ప్రియులారా. మరి ఆ రీతిగా మీరందరూ దేవుని పనిలో ఎల్లప్పుడూ మరి ఏక మనస్సు, ఏకభావం, ఏక తాత్పర్యం కలిగి దేవుని పని జరిగించి నిజంగా దేవుడు అనుకున్నట్లుగా సత్యులందు ఆసక్తి కలిగిన ప్రజలుగా మరి దేవుని ముందర మనం నిలబడే విధంగా మనమందరం మరి ఉండాలని ఇంకొకసారి జ్ఞాపకం చేస్తూ మరి నేను కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఈ యొక్క మాటను ముగిస్తున్నా పిల్లల. చిన్న ప్రార్థన చేసుకుందా. పరలోకమందు ఉన్నటువంటి మా యొక్క తండ్రి, ఈ యొక్క పరిశుద్ధమైన ఉన్నతమైన నామం బట్టి ఈ యొక్క ప్రియకుమారుడు మా రక్షకుడు యేసుక్రీస్తు ద్వారా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం నాయన. మీ యొక్క సత్యులందు నాయన ఆసక్తి గల వారమని నాయన గుర్తెరిగి నీ యొక్క పని నిమిత్తం నాయన మమ్మల్ని ఏర్పరచుకొని ఉన్నాను. ఈ యొక్క రహస్యాలను ఆయన గుర్తెరిగిన మేము మర్చిపోకుండా ఈ విశ్వాస జీవితంలో నాయన అగ్నిలో నుండి నాయన లాగునట్లు తండ్రి కొందరినైనా మేము రక్షించే విధము మాకు శక్తిని, సామర్థ్యాన్ని దయచేయమని కోరుచూ ఉన్నాం. నీ పని నిమిత్తం నాయన ఇంకా అవసరతలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ మీ యొక్క ఇష్టం చొప్పున క్రీస్తులో తీర్చమని ఇదిగో నాయన సంఘంలో ఉన్నటువంటి దేవుని మాటలు ప్రకటించే వారిని, సంఘ పెద్దలను, సంఘ విశ్వాసులను ఆయన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకున్నాం. మేమందరం ఈ పరిసర ప్రాంతాలలో నీ యొక్క సువార్త పని జయించిన ఆయన నీకు ఇష్టలుగా ఈ భూమి మీద మేము తనులు సాధించిన ఆయన నువ్వు ఉన్నటువంటి ఆ మహాలోకం చేరుకునే విధంగా అవకాశం కల్పించమని
మా జీవితంలో మీరు చేసినటువంటి ప్రతి మేలు నాయన మేము మర్చిపోకుండా ఎల్లప్పుడూ నాయన కృతజ్ఞత కలిగి ఆ రీతిగా నాయన నీ యొక్క వాక్యానికి లోబడి జీవించగలుగున్నట్లు మాకు సహాయత దయచేయమని నాయన ఈ యొక్క ప్రపంచ పరిస్థితులు నాయన మాకు ప్రతికూలంగా ఉన్నా కానీ నీకోసం తండ్రి నిలవబడి నీకు ఇష్టానుసారంగా మేము జీవించిన ఆయన నీ దగ్గర ఉన్నటువంటి ఆ జీవగ్రంథంలో మా పేర్లు లిఖించుకుని మేము తనుకు సాధించే విధంగా మాకు సహాయత దయచేయమని ఈ ప్రార్థన నీ ప్రియకుమారుడైనటువంటి యేసుక్రీస్తు ద్వారా అడిగి వేడుకొనుచున్నాము తండ్రి ఆమేన్.